బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు దంచుకొడుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షాలపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం గంట వ్యవధిలోనే నమోదైంది. 19 సెంటీమీటర్ల వర్షపాతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మిగిలిన అన్ని చోట్ల కూడా ఈ యొక్క వర్షపాతం నమోదవుతుంది. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే సమాచారం ఇచ్చింది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మరో మనకి సాయంత్రం వేళలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం ములుగు జిల్లా మల్లంపల్లిలో 19 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మెదక్లో 3 గంటల్లోనే 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుజురాబాద్ లో 2 గంటల వ్యవధిలోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడం, రాకపోకలు స్తంభించిపోవడం, పలు చోట్ల వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లగా పంట పొలాలు మునిగిపోయాయి. అయితే నిన్న కురిసిన వర్షానికి మనకి అత్యధికంగా వర్షపాతం మల్లంపల్లిలో కురడంతో ఆ ప్రాంతం అంతా పూర్తిగా జలమయమైపోయింది. వరదల వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రంగారెడ్డి జిల్లా గున్గలలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో చూస్తే మాత్రం 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోటకొండూరులో కూడా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో చూస్తే మాత్రం 17 సెంటీమీటర్లు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినిమం 16 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే కొన్ని చోట్ల కూడా మనకి పిడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లో కూడా నిన్న కురిసిన వర్షానికి మొత్తం కూడా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే నిన్న సాయంత్రం వేళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది కాబట్టి సో మొత్తం సిటీ మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోవడం. అత్యధికంగా వర్షపాతం మనకి హైదరాబాద్ లో చూస్తే హైత్ నగర్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో కురిసిన వర్షపాతం అంటే మనకి 12 సెంటీమీటర్ల వర్షపాతం హైత్ నగర్ లోనే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. సో అప్పుడు మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుండటంతో ఆ రోడ్ అంతా కంప్లీట్ గా మునిగిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో కంప్లీట్ గా ఆ వాటర్ అంతా కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ సిబ్బంది అవన్నీ కూడా తొలగించేందుకు కనీసం 3 గంటల సమయం పడటంతో కూడా వాహనాలు ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పటికే ట్రాఫిక్ సమస్య కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మనకి చూస్తే సైబరాబాద్ ఏరియాలో మనకి నిత్యం కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య ఉంటుంది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ఇస్తే దాదాపు 2-3 గంటల సమయం అంటే మన హైకియా ఫ్లైఓవర్ దగ్గర చూస్తే పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ యొక్క ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళేందుకు 3 గంటల సమయం పట్టిందని చెప్పేసి కూడా చెప్తున్నారు.
కాబట్టి ఒక ట్రాఫిక్ సమస్య నిత్యం తలెత్తుతుంది. కాబట్టి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా అంటే మనకి ఈ యొక్క ఐటీ ఏరియాలో కాకుండా మిగిలిన అన్ని చోట్ల కూడా ఇది సమస్య వస్తుంది. కాబట్టి ఇంకొక 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేసింది దీపిక. థ్యాంక్ యూ సైదులు.